ఊ ఊ ఊ ఇట్లా ఊగుతుంది ఇది. సమగ్ర నమస్కారం. ఇలా సండే ఫండే కానీ నాకు ఫండేనే నాకు. రోజు ప్రతి సండే నేను ఒక 10:30, 11 AM లేస్తా. ఈరోజు లిటరల్లీ 5 AM లేచినట్టే. ఎందుకంటే నిన్న నైట్ ఒక 1 hour ముందుకెళ్ళిపోయింది మా దగ్గర. ఈస్టర్న్ టైమ్, సెంట్రల్ టైమ్ జోన్స్ అవన్నీ ఉంటాయి. సో 6 hours, 7 hours పడుకునేది 4 hours, 5 hours పడుకున్నా. కానీ ఎందుకు లేచినా అంటే ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అది. అది మాకు టీవీలో కూడా వస్తుంది. కానీ మాకు లోకల్ థియేటర్లో స్క్రీనింగ్ వేస్తారు, పెద్ద స్క్రీన్ మీద. మనం సినిమా ఎట్లా చూస్తామో అంత పెద్ద స్క్రీన్ మీద లైవ్ గేమ్ వేస్తారు. ఇట్స్ గోనా బి అ లాట్ ఆఫ్ ఫన్. సో నేను మా ప్రణీత్ భాయ్ పోతున్నాం. మా చెప్తావా? చెప్తా అంటే చెప్పు. ప్రణీత్ భాయ్ మొత్తం జెన్సీ తయారవుతుండు మావాడు. పోతున్నాం. నేను మీకు అక్కడ ఏం చూపిస్తా అంటే, ఏం చూపిస్తానో ముందే చెప్తా, మొత్తం వీడియో చూడరు మీరు. అది వేరేగా చూపిస్తా, చూడరు. లేడీ వ్యూవర్స్ అందరికి సారీ మై బ్యాడ్ బ్రో. లేడీ వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. కానీ ఈ రోజు మాకు నో గర్ల్ డే. ఎవరు లేరు అమ్మాయిలు, మొత్తం అబ్బాయిలమే పోతున్నాం. అంటే మేము రావద్దని లేరు, అమ్మాయినే చెప్పినాం. కానీ వాళ్ళందరూ టూ ఎర్లీ మేన్ అన్నారు. రెడిక్యులస్ పీపుల్. ఇట్స్ ఓకే. హ్యాపీ ఉమెన్స్ డే. సో ద రీజన్ మేము ఎందుకు ఇంత, నేను ఎందుకు స్పెషల్ గా, ఐఎమ్ నాట్ అ క్రికెట్ పర్సన్, కానీ నేను ఎందుకు ఇంత స్పెషల్ గా లేచి పోతున్నా అంటే, లాస్ట్ ఇయర్ మెన్స్ డే రోజు ఇదే స్టేడియం లో మన వాళ్ళు మ్యాచ్ ఆడిరు. T20 కాదు, 50 overs మ్యాచ్ అట. దాంట్లో ఓడిపోయారు. సో మావాడు ఫిలాసఫీ ఏంటంటే, ఈ రోజు ఉమెన్ మైట్ బ్రింగ్ అస్ లక్. అదే స్టేడియం లో T20 వరల్డ్ కప్ నడుస్తుంది. మేబీ ఇట్స్ అ ఉమెన్స్ డే, సో మేబీ ఇట్ బ్రింగ్ అస్ లక్ అండ్ విల్ విన్ అన్న చిన్న అదేమంటారు మ్యాచ్ ది మా దగ్గర. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలా డిఫరెంట్ ఉంది నాకు ఈ వ్యూ. చాలా కిందికి, చాలా కిందికి, చాలా మీదికి, ఎడ్జెస్ అన్ని దగ్గర ఉంది కార్ అంతా నాకు. మేము లాస్ట్ టైం పోయింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్క్రీనింగ్ పోయినాం. ఆ రోజు ఏమైంది తెలుసా? పోయి నేను కూర్చున్నా, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. స్క్రీనింగ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా క్రికెట్ మ్యాచ్. నేను ఒక దొబ్బ అంకుల్ వచ్చిన పక్కకు కూర్చుంటు, వచ్చి చాలా సీరియస్ గా ఇంటెన్స్ గా, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యానా అంటాడు. నువ్వేం అంకుల్ అంత సీరియస్ అయితే? ఐ మీన్ ఇట్ ఇస్ అ బిగ్ థింగ్. కానీ చాలా రోజులు అయితే నా చుట్టూ జనాలు అంతా రియాక్ట్ అయ్యి, ఈ అంకుల్ ఆ పిల్లానికి చెప్తాడు ఓకే విరాట్ కోహ్లీ అవుట్ అని చెప్తాడు ఆ పిల్లానికి. ఈ అమ్మాయి ఎక్సైట్మెంట్. ఆ రోజు అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. మనం లోపల పోయినా 10 నిమిషాలకి ఏమో అయిపోయాడు సార్. That's crazy. I don't think we'll have any New Zealand fans though. No, but that guy is from Pakistan. That guy is from Pakistan, of course. Yeah, that is why he is happy. He was very happy. 8:30కి స్క్రీనింగ్ స్టార్ట్. మనం 8:33 అవుతుంది. 3 నిమిషాలు లేట్ వచ్చినాం. ఈ 3 నిమిషాలు చాలా మిస్ అయిపోయినా మనం ఫీల్ అవుతుంది. మా ప్రణీత్ పోయి ఒక ఓవర్ వెళ్ళిపోయింది ఏమో అని ఫీల్ అవుతుండు. ఏం కాదు, ఇలా పెట్టు టోయేసి ఉన్నాయి. కార్లు బాగానే ఉన్నాయి, జనాలు బాగానే వచ్చారు. సో ఇది సినీ లాంజ్ అండ్ నైల్స్ అని కార్పెంటర్ రోడ్ నైల్స్ లో ఉంటది మా ఇంటి దగ్గర. 20 minutes పట్టింది మాకు, కొంచెం విత్ వెరీ లైట్ ట్రాఫిక్ తోటి. యూజువల్ గా అయితే జల్ది వస్తాం. పోదాం మనం. మా హ్యాండ్ బ్రేక్ గుంజిండు. సినీ లాంజ్ అండ్ నైల్స్, వావ్, సన్ కిస్. మంచి ఎస్థెటిక్ ఉంటది బిల్డింగ్. మోస్ట్లీ దేశీ సినిమాలన్నీ ఈడనే చూస్తాం మేము వచ్చి. ఈడనే కొంచెం మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా చూసిరు అనుకో వీడియోలు, పాలాభిషేకం చేసుడు, పటాకీలు చేసుడు, ఇట్లాంటివన్నీ షికాగోలో అయిరే అని, అవి ఇన్ని అయితే సినీ లాంజ్ అండ్ నైల్స్ లా. థియేటర్ కూడా పర్మిషన్ ఇస్తారు. ఫన్ ఫన్ అనుకుంటే వాళ్ళకి ఫన్, చీప్ అనుకుంటే వాళ్ళకి చీప్. ఏం చేయలేము. అంకుల్స్ కూడా వచ్చారు. మా వాళ్ళు మొత్తం ముగ్గురం ఉన్నాం. దాంట్లో ఒక క్యాండిడేట్ మా టికెట్స్ బయట పెట్టి లోపల పోయిండు. ప్రణీత్ వెంకయ్య టికెట్ల మీద రాసి చూపించాడు. చూపిస్తారు వాళ్ళు. పోతున్నాం. స్క్రీన్ 5. స్క్రీన్ 5. మేము ఎంట్రీ ఇవ్వడమే ఒక 6 తోటి ఇచ్చినాం.
డీసెంట్ పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు. హ్యాట్రిక్ 2 సిక్స్లు కొట్టిండు లైన్గా. ఇది మూడోది. మామూలుగా లేదు మ్యాచ్ కదా. ర్యాంప్ ఆడుతున్నారు మన వాళ్ళు. 250 250 మినిమం. Looking to change the angle, coming over the wicket, the New Zealand skipper. Yo, boy! Has stood up. Just 23 deliveries to taken. Got a gigantic total on the board. మాకి నువ్వు జెర్సీ వేసుకొని వచ్చినావుగా. మా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. మా గోపాల్ బాయ్ జెర్సీ వేసుకొని వచ్చిండు. వెనకలే మనం రాసిందా గోపాల రాపించుకోవాలా గోపాల అని. 255 కొట్టిరు మా వాళ్ళు. 256 టార్గెట్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. చిన్న బ్రేక్. చిటికలో వచ్చేస్తాం. మాకు హీల్సింగ్ అవుతారు. ఒక్కనే చిన్న రెస్టారెంట్ ఆడ ఓపెన్ ఉంది కానీ దాంట్లో వాళ్ళ దగ్గర ఏం లేవు, సమోసాలు తప్ప ఏం లేవు. సో ఈ పక్కన చిన్న రెస్టారెంట్ ఉందంట, ఇదే ప్లాజాలా. పోయి చూద్దాం వాళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో. మహారాజా ఫుడ్స్. వీళ్ళు మా బాయ్స్. గ్రాసరీ స్టోరా వస్తున్నాయంట. మంచి వాసన వస్తుంది. వావ్. ఏం మొత్తం రెడీగా పెట్టి బ్రేక్ఫాస్ట్ ఓకే కానీ ఇంత స్మో నాన్ వెజ్ ఏనా ఇది టుకోనా ఇవన్నీ టుకోనా మంచి ప్రాపర్ ఇప్పుడు రెడీ పెట్టారు. సో క్యూటా చూడు. మంచిగా అరేంజ్ చేసి పెట్టారు కదా నీట్గా. దీని మూతలేదా? చిల్లీ చికెన్ బోన్లెస్. ఇదేంది 65. అంకుల్ ఇస్తాడేమో మూత. మీరు అవి ఆడున్నాయి. ఏడుంది డోర్ కాడ సైన్ లేదు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. నో ఆల్కహాల్, నో డ్రగ్స్, నో స్మోకింగ్, నో వెపన్స్, నో ఫుడ్ అని ఏడ లేదు. మొత్తం బ్యాచ్ అంతా తీసుకపోయారు. బ్యాచ్ తీసుకొస్తారు ఫుడ్ ఆడికెళ్ళి. ఎందుకు లేదు తిందాం. మరి సబబ్స్ లా మంచి రెస్టారెంట్. నేను వెజ్ బిర్యానీ తిన్నాను. వండింది బాగుందా? How many did you inflict and how many did you suffer? Oh, you both. So 2 W's against them a lot. They'll have to test out the total. So many variations to go through. Yet another slow ball. It does. Yes, and full marks to Surya Kumar Yadav for marshalling his resources. Really didn't put a అయిపోయింది మ్యాచ్. చాలా ఆబ్వియస్ ఉండే. ఇక్కడ థర్డ్ వికెట్ 4th వికెట్ పడ్డప్పుడు చాలా ఆబ్వియస్ అయిపోయింది మ్యాచ్. మన వాళ్ళు గెలుస్తారని. ఇట్ వాస్ ఫన్ వాచ్ ఇట్. ఏమంటావు గోపాల్ భాయ్? మేము పోయి బ్రంచ్ చేస్తాం. చుట్టుపక్కల ఏ రెస్టారెంట్ ఉందో రీసెర్చ్ చేసుకొని పోయి ఒక చిన్నపాటి బ్రంచ్ చేస్తాం. అది కూడా యాడ్ చేస్తాం. విన్నింగ్ మూమెంట్.
ఏడిపోతున్నాం? going to Dosa Cart. దోసా కార్నర్. ఈ దోసా కార్నర్ అనేది ఒక 2-3 years కింద పెట్టిర్రు. చుట్టుపక్కల ఎన్నో ఉంటది, దగ్గరనే ఉంది. స్టార్టింగ్ లో దాంట్లో వెజ్ థాలీ ఫేమస్ ఉంటుండే, చాలా బాగుంటుండే. తర్వాత టేస్ట్ పోయింది. ఇట్స్ బిన్ లాంగ్ టైం మేము దోసా కార్నర్ పోయి చూసేద్దాం. హోప్ఫుల్లీ ద టేస్ట్ ఇస్ బెటర్ నౌ. It's getting nice. ఇట్స్ గెటింగ్ వెరీ నైస్. హౌ మచ్ ఇస్ 55? 55 అంటే సెల్సియస్ ఎంత? 12 degrees Celsius. వాట్ ఎ బ్యూటిఫుల్ వెదర్ టుడే. ప్రశాంతంగా ఉంది. జాకెట్ పొద్దున వేసుకున్నాం, చలి పెడుతుంది. మన కారేడు. ఇది మా వాహనము, మా ప్రణీత్ భాయ్ కష్టాజీతము. ప్యాసింజర్ సీట్ లో చాలా రేడియో కూర్చుంటా నేను. ఫైనలీ ఐ గెట్ టు సిట్ ఇన్ మై ప్యాసింజర్ సీట్. ఐఎమ్ ప్యాసింజర్ ప్రిన్సెస్ టుడే. ఓ భయ్, మరి 2 ఆబ్వియస్ అయిపోయింది, 2 జల్దీ ఆబ్వియస్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఇచ్చి because our team dominated the match. అంటే ఇది మరి జల్దీ 2 మచ్ ఆబ్వియస్ అయిపోయింది. కొంచెం లాస్ట్ లో ఒక 10-11 ఓవర్స్ కి అలా అయిపోయింది. ఇట్స్ విన్ విన్ సిచువేషన్. Huge target కదా. pitches వాళ్ళు కూడా పెద్ద ఇట్లా ఎంతూజియాస్టిక్ గా లేదు, ఇట్లా డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ వెయిట్ చేస్తారు అంతే, ఓవర్లు అయిపోతే ఎంజాయ్ చేద్దామని. కానీ నాకు అర్థం కాలేదు, 19th ఓవర్ ఆడలేరు కదా, ఆడరాయి కాదు. వికెట్స్ అయిపోయాయి. వికెట్ సైడ్ అయిపోయింది, ఇంకోటి ఉంది కదా. No, 10 wickets. లాస్ట్ వికెట్ పడ్డదా? Ah. ఓకే ఓకే ఓకే, లాస్ట్ క్యాచ్ కదా అది. అవునా? మరి నీకెట్లా తెలుసు అయిపోయిందని? వాడు బాగా అయిపోయింది అయిపోయింది. లైవ్ 1-2 balls late ఉంటుంది యాక్చువల్ గా. ఓకే ఓకే, I was saying crick bus కూడా because I don't want to miss the chance to record it. ఓకే ఓకే, గుడ్ జాబ్. వచ్చేసినాం. ఇదే దోషా పాయింట్, అది గోపాల్ కార్ ఇప్పుడే పార్క్ చేస్తుండ్రు హీరో. దిస్ ఈస్ దోషా పాయింట్. ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ టైం మేము ఇంట్లోకి వచ్చి. చూద్దాం. బాయ్ గోపాల్ బాయ్. ఖాళీగానే ఉంది. ఖాళీ ఇప్పుడే ఓపెన్ చేసాం. We can sit wherever we want. No, beside this one. Oops. ఇది కొత్త మెనూ, పెద్ద చేసి మెన్యూ. మా చెల్లెలు అన్నయ్య నా బర్త్డేకి వరల్డ్ కప్ గెలిచాం. హ్యాపీ బర్త్డే. ఇవాళ లేడీస్ మనకు లక్ తీసుకొస్తారు అనుకున్నాం. మామూలు లక్ కాదు, అమేజింగ్ లక్ అది. దేశీ బైట్ దోశ విత్ స్పిన్ అంట. గరం చాయ్, తప్ప ఇడ్లీ సాంబార్, మసాలా పావ్, రవేడి, వడపావ్, వేపుడి, వేపుడి. You ready? Oh, I'm not ready. Just came in. Just give us 2 minutes. Thank you. Out of the tawa, plain dosha, masala dosha, onion dosha, Mysore dosha, Mysore masala dosha. మాకి కిరికిరి. సెంటర్ పై షాడ్ ఉంటుంది చూడు. లేకపోతే ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉందా? I think I would prefer ghee masala dosa. గీ మసాలా దోశ. ఐ థాట్ అబౌట్ ఇట్. చిన్న భయం వేసి గీ బదులు నూనె పోసి అనుకో పొరపాటున గుమ్మైపోతుంది దోశ. Wait, let us. Yeah, I'll go with ghee masala dosa. Excuse me. What's your hottest breakfast that you guys sell most? Mysore masala dosa. Mysore masala dosha. It comes with cheese or stuff? You can take cheese Mysore masala dosa. Or if you want. Okay, I'll do 1 Mysore masala dosha. No cheese, just a regular ones. That should be all. Mysore masala dosa, karam podi masala dosa, karam podi ghee masala dosa. That should be all. Thank you so much. You guys any complimentaries like India won the match? Anything? Nothing? Come on, boys, wait, Jesse. ముందు లోగో లేదు, గోపాల్ అనుకుంది. చూసిన సౌత్ సైడ్ అయినా ఆ సౌత్ సైడ్ అయినా కూడా తెలిపోయినట్టు. దిస్ ఈజ్ మైసూర్ మసాలా దోశ. లోపల మసాలా కనబడుతుందా? మాకు కనిపిస్తుంది. నీదేం దోశ? పొడి మసాలా దోశ. పొడి మసాలా దోశ. నీది బాయ్? నాది ఘీ పొడి మసాలా దోస. గీ పొడి మసాలా దోశ. దోశ బాయ్స్ టుడే. అయిపోయింది, తినేసినాం. 3 దోశలు, ఒక మ్యాంగో లస్సీ 2 చెప్పినాం. మావాడు మ్యాంగో లస్సీ తాగుతా అన్నాడు. ఇంకొకటి నింబు పానీ చెప్పినాం నాకు. ఇంకోటి స్పెషల్ వెజ్ థాలీ టు గో. ఇంటికి వెనక తిండికి బిల్ చూపిస్తావు. దిస్ ఈస్ ద బిల్. 97.28 అంటే దగ్గర మాలో ఫోటో సెషన్ అవుతుంది. ఫోటో సెషన్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్.
ఈ పిల్లగాడు 1995లో పుట్టిండు కానీ జెన్జీ వైబ్స్ ఇస్తుండే ఈ మధ్య మొత్తం బట్టలు వేరే వేస్తుండే హీరో. నించో ఫోటో తీస్తున్నాడు అండి, కూర్చోండి, పెద్ద మనిషి ఫంక్షన్. రిసెప్షన్ అవుతున్నట్టు ప్రణీత్, పక్కన ఉన్న తీసుకురావాల్సింది. దిస్ ఈస్ దోషా పాయింట్. క్యూట్ ఉంటుంది అంబియన్స్. వెనకాల బాహుబలి ఇన్ హిందీ వర్జన్ నడుస్తుంది. I think I'm gonna end the vlog here. It was a nice day for me. I hope you guys have a wonderful day. No work so hard. Stay healthy, stay wealthy. Make sure you guys take a chill pill. See you guys.